మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు అత్యవసరంగా ఏం చేస్తారు అంటే, శ్రమ రాగానే దాన్ని పరిష్కార మార్గాలు సొంతగా వెతకటం మొదలు పెడతారు. తప్పులేదు, బాధ వచ్చినప్పుడు మరి పరిష్కారం వెతుక్కోవాలి కదా. కానీ లేఖనము చెప్పిన మాట అది కాదు. మొదట లేఖనం చెప్పిన మాట ఏమిటంటే, యాకోబు రాసిన పత్రిక 5:13, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. ఒక్కసారి అక్కడ గమనించండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చెల్లి చదివింది. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన అది ఏ విధమైనదైనా, వ్యాధి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరెవరికి ఎన్ని రకాల శ్రమలు వచ్చినాయో నాకు తెలియదు. కానీ ఎవరికి తగ్గ శ్రమలు వాళ్ళకి ఉన్నాయి. వాక్యం ఏం చెబుతుందమ్మా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు అందరికీ చెప్పవలెను, ఇళ్ళమిడి తిరగవలెను, జనాల మైండ్లు తినవలెను, ఇతరుల బుర్ర పాడు చేయవలెను, ఇతరులను కూడా ఏడిపించవలెను అని ఏమని చెప్పాడా? ఫస్ట్ శ్రమ వచ్చింది, అయితే మొదట ఏం చేయాలో చెప్తున్నాడు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా వెంటనే వెళ్ళి ముందు మోకాళ్ళేయమన్నాడు. దాని ప్రత్యామ్నాయం కూడా నువ్వు ఆలోచించొద్దు. నువ్వు ఆలోచిస్తే నీకు తేడా పడుద్ది. మరి ఏం చేసి ఆలోచించాలంటే, ముందు ప్రార్థనలో మోకాళ్ళెయ్యి. ఆ సమస్యలు నువ్వు ఏం చెయ్యాలో దేవుడు చెప్తాడు సమాధానం. ఏం దడపడొద్దు, టెన్షన్ పడొద్దు. వెళ్ళి వెంటనే మోకాళ్ళేసి ప్రభు వైపు చూడు. దేవా, టెన్షన్గా ఉంది, ఈ శ్రమ వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఆలోచన చెప్పని ఒక్క మాట అడుగు. ముందు మోకాళ్ళేసి వెంటనే ఆయా పరిస్థితులను బట్టి, ఆ అవసరతను బట్టి, ఆ శ్రమ యొక్క తీవ్రతను బట్టి వెంటనే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అంటే ఏం చెబుతున్నాడంటే, శ్రమ సంభవించనా అయితే సలహా దేవుని దగ్గర అడుగు అంటున్నాడు. వెంటనే వెళ్ళిపో. 4 రోజులు ఆగి 5వ రోజు పొమ్మని చెప్పాల. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు 1 వారం ఆగి ప్రార్థన చేయవలెను, అన్ని దారులు వెతుక్కొని ప్రార్థన చేయ అన్నాడా? ప్రార్థన చేయకపోతే నీకు దారి దొరకదని చెబుతున్నాడు. ప్రార్థన చేసావనుకో, ఏ దారిలో వెళ్తే ఆ శ్రమ నుంచి బయటపడతావో ఆయన చెబుతాడు. కాబట్టి అన్ని శ్రమలకు పరిష్కారం ఆయన చేతుల్లో ఉంది కనుక వెళ్ళి మోకాళ్ళేసి ఆ పరిష్కారం తీసుకొని వెళ్ళమంటున్నాడు. ఎంతమంది దీన్ని పాటిస్తారు? ఇది కూడా తారుమారైంది. శ్రమ సంభవించగానే ముందు గందరగోళం అయిపోవటం, ఇతరులను గందరగోళం చేయటం, ప్రత్యామ్నాయ మార్గాలు వెతకటం, ఇదంతా సరిపోయిద్ది. కానీ వాక్యం ఏం చెప్పింది? పో, ముందు మోకాళ్ళు అయిపో అన్నాడు. పట్టించుకోవటల్లా. వచనాలు ఇంత స్పష్టంగా ఉంటే పట్టించుకోవటల్లా. కానీ మొత్తం బైబిల్ ఎరిగిన వాళ్ళే, అరే ఈ మాట ఇలా ఉంది కదా, నేను ముందు ఇది కదా చేయాలి. మరియమ్మ కానా పెండ్లి విందులో పనోళ్ళకి ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పునది చేయుడి. ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పింది చేయండి, అద్భుతం జరిగిద్ది. యేసయ్య పిలిచాడు, దగ్గరికి పోయారు. ఆ నీళ్ళ ఆ ద్రాక్షరసపు తొట్లలో నీళ్లు నింపండి అన్నాడు. ఇక వీళ్ళేం అడ్డు చెప్పాల, ప్రవ్వా నీళ్ళ తొట్లు కాదయ్యా, ద్రాక్షారసపు తొట్లు ప్రవ్వా అల్లా. ఎందుకు? మరియమ్మ చెప్పిన మాట వాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఏంటి? ఆయనకు అడ్డు చెప్పకండి, ఆయన మీతో చెప్పునది చేయుడి. ముంగమూరి దేవదాసయ్య గారు అసలు ఈ మాటనే ఆయన ఊతపదంగా పెట్టుకున్నాడు. ఈ మాటనే మెయిన్ స్లోగన్గా పెట్టుకున్నాడు ఆయన. అదే మనకు ముఖ్యం అన్న దాన్ని హైలైట్ చేసి పెట్టాడు. ఆయన మీతో చెప్పునది చేయుడి. చేస్తే ఏం జరిగిద్ది? అరే దేవుడు చెప్పింది చేస్తే ఇంకంతా మేలేగా. ఎవరన్నా పనికి మాలిన సలహాలు ఇస్తే కొంప మునిగిద్ది, కానీ
మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు మనకంటే ఫస్ట్ దేవుడే వస్తాడు లెక్కలోకి. అవునా కాదా? మరి కొంతమంది అభయం ఇస్తారు, కొంతమంది భరోసా ఇస్తారు. చేపల షాప్ ఒకడు కొత్తగా ఓపెన్ చేసి చక్కగా చేపల మార్కెట్లో చేపల షాప్ పెట్టి చక్కగా బోర్డు పెట్టుకొని వ్యాపారం మొదలు పెట్టాడంట. ఫ్రెండ్స్ వచ్చారు, ఎలా ఉంది షాపు, అంతా బాగుందా, ఏంది సంగతి అంటే ఒకడు అన్నాడంట, అంతా బాగానే ఉంది కానిరా, ఇక్కడ తాజా చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టావు. ఇక్కడ అంటే ఇది చేపల షాప్ అని అర్థం కావట్లేదా? ఇది చేపల మార్కెట్ కాదా? కాబట్టి ఇక్కడ అంటే ఎక్కడ అమ్మట్లేదనే, అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ అనే పదానికి అర్థం లేదే, ఇది ఆల్రెడీ చేపల మార్కెటే, ఇక స్పెషల్గా ఇక్కడ అని నొక్కి ఒక్కడించాల్సిన అవసరం లేదే అన్నాడట. వాడు ఇక్కడ తీసేపిచ్చాడు, పెయింటర్ని పిలిచి తాజా చేపలు అమ్మబడుందని పెట్టాడు. మరుసటి రోజు ఇంకొకటి వచ్చి ఎలా ఉందిరా ఇదంతా అంటే చూశాడు. వాడో సలహా చెప్పాడు, తాజా చేపలు అమ్మబడుందు అంటే సద్ది చేపలు కూడా అమ్ముతారని అవతలోటికి డౌట్ లేని నువ్వే డౌట్ తెస్తున్నావు కదరా అన్నాడట. ఊరు ఇది కరెక్టేరా అని తాజా చేపలు తీసేశాడు. ఇక చేపలు అమ్మబడును అంటే మూడో రోజు ఇంకొకటి వచ్చి చెప్పాడంట, చేపలు అమ్మబడు, చేపల మార్కెట్లో చేపలు కాక చెప్పులు అమ్ముతారా, చేపలు అమ్మబడుంది ఎందుకురా బోర్డు అన్నాడట. ఇక మొత్తం తీసి కూర్చున్నాడు వాడు. అట్లుంటుంది మనుషుల సలహాలు. అర్థమైందా? ఏదో వాడు పెట్టుకున్నాడు, వాడి సోప వాడు పెట్టుకున్నాడు, వీడి సలహా చూడు ఎంత బాగా ఏడిసిందో. ఇట్లాగా మనుషులు ఇచ్చే సలహాలు అలా ఉంటాయి. సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నాను నేను. కొంతమంది గోడ మీద పిల్లి వాటంగా సలహాలు ఇస్తుంటారు. అయితే అటు కావచ్చు, లేకపోతే ఇటు కావచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏమైనా కావచ్చు. అటైంది అనుకో, ఏంది నువ్వు అట్లా చెప్పావు కంటే ఇటు కూడా చెప్పాగా అంటాడు. ఇటైంది అనుకో, నేను ముందే చెప్పాగా అటైద్దని, అదొక టైపు. ఇవన్నీ మనుషులు ఇచ్చే సలహాలు. తీసి అవతల పడే మనుష్య సలహాలు. సెకండ్ హాఫ్. ఫస్ట్ సలహా కొరకు దీనిని గూర్చి నేనేమి చేయుదునని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, మోషే దేవునితో మాట్లాడుటకు విచారించుటకు వెళ్ళెను. ఇందును గూర్చి నేనేమి చేయుదునో, దేవా నాకు ఆలోచన చెప్పుమని మోకాళ్ళు వేయవయ్యా అని వాక్యం చెబుతుంటే అదొక్కటి పక్కన పెట్టి అన్ని పరిగెత్తుతూ ఉంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి తొందరగా. అది కాబట్టి ఇప్పుడు ఏమి చేయవలెను? మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడేమి చేయవలెను? ప్రార్థన చేయవలెను. అప్పుడు నీకు ఆలోచన దొరుకుతుంది, అద్భుతం జరుగుతుంది. ప్రభువా ఇవి ద్రాక్ష తొట్లయ్యా, నీళ్ల తొట్లు కాదు అనలా. నీళ్లు తెచ్చి పొయ్యండర్రా అన్నాడు, పోసేశారు. అంచుల మట్టుకు నింపిరి, డౌట్ లేకుండా నింపి పడేశారు. ఇప్పుడు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమన్నాడు. పాత్రతో ఆ నీళ్లు ముంచుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమన్నాడు. ప్రభువా విందు ప్రధాని మర్యాదస్తుడు, గొప్పవాడు, ముఖ్య అతిథి అయిన వానికి వట్టి నీళ్ళు ఇస్తే గొప్ప అవమానం, దానికి నాకు పనిష్మెంట్ కూడా ఉంటుంది, నేను చెయ్య నా పని అనరా వాళ్ళు. వెళ్ళి యేసు వారితో చెప్పినట్టు చేయమని మరియమ్మ చెప్పిన మాట మనస్కరించి ఆ పాత్ర, నీళ్లతో నిండిన పాత్రను తీసుకెళ్ళి విందు ప్రధాని చేతికి అందిస్తే వీరి చేతుల్లో నుంచి ఆ పాత్ర అతని చేతిలోకి వెళ్ళేసరికి అద్భుతమైన ద్రాక్షరసంగా మారిపోయింది. ఆ ద్రాక్షరసం తాగి, ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారిన ద్రాక్షరసం తాగి అబ్బా అన్నాడు విందు ప్రధాని. ఏంట్రా వీడు అబ్బా అన్నాడు, కొంపదీసి నీళ్ళని గుర్తుపట్టాడా అని వెర్రి ముఖం వేసుకుని నీళ్లు చూస్తూ ఉంటే పెండ్లి కుమారుణ్ణి పిలవండి అన్నాడు. తిట్టడానికి పిలవమంటున్నాడా ఏంది అని వీళ్ళ డౌట్. ఎందుకంటే ముంచి తెచ్చిన వాళ్ళు వీళ్ళే కదా, అవి నీళ్ళే కదా. అది ఆడు విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలుస్తున్నాడంటే అతని లైన్లోకి వస్తే అడుగుతున్నాడు. జనులు వచ్చినప్పుడు మొదట
మంచి రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయుదురు. నీవైతే ఇది వరకు అంటే ఇప్పటిదాకా కూడా నా కోసం ఏమయ్యా నన్ను ఇంత గౌరవిస్తున్నావు నువ్వు అనుకోలేదా, నేను నాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చావు, నువ్వు నా కోసం దాచిపెట్టినట్టున్నావు, ఇంత మంచి ద్రాక్షరసం నా కోసం దాచిపెట్టావు. అప్పుడు అవి తీసుకొచ్చి అందించిన వాళ్ళకి మొఖాలు మాడిపోయినాయి. ఎందుకు మాడిపోయినాయి అంటే అసలు ఏంది ఇది, మాడిపోవటం అంటే ఆశ్చర్యంతో వెలిగిపోయినాయి. ఎందుకు తెలుసా? నీళ్లు తోడింది వాళ్ళే, బాణల్లో నింపింది వాళ్ళే, పాత్ర ముంచింది వాళ్ళే, తీసుకెళ్ళి ఇచ్చింది వాళ్ళే, అవి మొత్తం నీళ్ళే. ఆ సంగతి తెలిసిన ఎరిగిన వాళ్ళు వీళ్ళే. కాబట్టి వాళ్ళు తెల్లబోయి చూస్తున్నారు. అతనేమో అద్భుతంగా ఉంది అని మళ్ళీ తాగుతున్నాడు. ఆహా అంటున్నాడు, తాగుతున్నాడు. నిజమే, అద్భుతమైన ద్రాక్షరసంగా మారిపోయింది. మనుషులు చేసే రసం కన్నా కూడా దేవుడు మహిమతో చేసే ద్రాక్షరసం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి తమ్ముడు? ఎగస్ట్రాలు చేయకూడదు. ఆయన నీతో చెప్పినది నోరు మూసుకొని చెయ్యి. ఏం చేయాలి? శ్రమ సంభవించనా అది సంతోషం కలిగనా ఆడవాళ్ళు అష్టాచెమ్మ ఆడవలెను, గవ్వలాట ఆడవలెను, సిరియళ్ళ దగ్గర కూర్చొని సీది వెయ్యవలెను అని చెప్పాడా? సంతోషము కలిగినా, ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉన్నావా? యేసయ్య కీర్తనలో పాడు. సంతోషం కలిగితే ప్రభువుని మయంపరచు, కీర్తించు, గానము చేయి. సంతోషం కలిగిందా? ఈరోజు హ్యాపీగా ఉందా? ఫ్యామిలీని తీసుకొని మందిరానికి వెళ్ళిపో. అదేందన్నా చర్చి ఉండదు కదన్నా, ఎప్పుడు మనకు ఆనందం అవుతుంది అప్పుడు చర్చి ఉండదు కానీ చర్చి అడిగిపోయిద్ది. కాకపోతే నియామక కూటాలు ఉండవు. ఆదివారం, శుక్రవారం, బుధవారం, సెకండ్ సాటర్డే ఉండొచ్చు. చర్చి అడిగిపోయిద్ది, దేవుని సన్నిధి అడిగిపోయిద్ది, అక్కడే ఉంటుంది. కాబట్టి ఈరోజు హ్యాపీ, చలో మొత్తం పదండి, చర్చికి పదండి, బిర్యానీ ప్యాకెట్లు తీసుకొస్తున్నారు పదండి, అవునా? మొత్తం చర్చిలో తినేద్దాం పండి హాయిగా హ్యాపీగా. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎంతో సంతోషంగా ఉంది. మనము సంతోషించి గంతులు వేద్దాం. ఎచ్చట దేవుని సన్నిధిలో, దేవునికి మహిమ. ఓ రోజు పెళ్ళికి వెళ్తే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము సంతోషించుదము. సంతోషించువాడు ఏం పాడమన్నాడు? కీర్తన పాడమన్నాడు. అవునా? పెళ్ళి జరుగుతుంటే సంతోషం, అందరికీ సంతోషం. అన్ని మోకాలు ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోతున్నాయి, కళకళలాడిపోతున్నాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఏం పాడమన్నాడు? కీర్తన పాడమన్నాడు. అక్కడ వాళ్ళు డ్యాన్స్ పార్టీ పెట్టారు. ఏకంగా నాట్యమే ఆడుచుండిరి. అయితే స్త్రీ పురుషులు కలిసి ఆడుచుండిరి. పెళ్ళేమో క్రైస్తవ పెళ్ళి. ఎంత అద్భుతంగా నాట్యం ఆడుచుండిరి అంటే నాగస్వరం మ్యూజిక్ వేసుకొని మరి నాట్యం ఆడుచుండిరి. ఏం మ్యూజిక్? నాగస్వరం మ్యూజిక్ వేసుకొని మరి నాట్యం ఆడుచుండిరి. ఇదేనా ప్రభువు చెప్పినది? ఏమండి? భయంకరమైన డప్పు శబ్దములు కొట్టుచూ ఆడుచుండిరి మరి ఒక చోట, అదియు క్రైస్తవ వివాహమే. మరి ఒక చోట అచ్చంగా బూతు పదాలన్నీ కలిపిన పాటలు అద్భుతంగా ఆలపించుచు ఎగురుచుండిరి. ఇది గడంగడు సంతసముగానున్నది వారికి, నాకు కాదు, నాకు బహు హింసగానున్నది. ఇది ఏమి దరిద్రము, పొరపాటును వచ్చి తినే, అర్జెంటుగా నేను ఇచ్చటి నుండి వెడలిపోవాలని అని అక్కడి నుండి మాయమైపోతిని. ప్రార్థన చేయటానికి అన్నేడి అంటే అడ్రస్ కూడా లేడు, అన్నలేదు దున్నలేదు. నేనెందుకు వస్తాంట పనికిమాలోడు అనుకొని పరారు. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. నువ్వు కూటాని రాపోయినా పర్వాలా. అరే దేవుని కార్యం, దేవుని మాట ఏం చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు అంటే, లేదో మా ఏరియాలో వాడు మామూలుగా చేయలే, అసలు వాడు ఆ పార్టీ పెడితే నేను ఈ పార్టీ పెట్టా. ఏం పార్టీ? నీ బొంద పార్టీ. అప్పుడేమో డ్యాన్స్ పార్టీ, అంతా అయిపోయినాకేమో మందు పార్టీ, ఇదంతా ఒట్టి సోది పార్టీ అనిపిస్తుంది నాకు. కాబట్టి నొప్పి తగిలిద్ది ఇప్పుడు ఈ మాటలకి. తగిలితే తగలనిచ్చుడి, ఏమి పర్వాలేదు, కానీ మారు మనసు పొందుడి.
సంతోషంగా ఉంటే కీర్తన పాడమన్నాడు. ఏ కీర్తన? నీ సంతోషానికి కారకుడెవడో ఆయనను మహిమపరచు కీర్తన. పరిశుద్ధాత్మను కలిగిన వారి లక్షణాలు కావవి. ఏవి? అన్యక్రమంలో విచ్చలవిడిగా పిచ్చి చేష్టలు చేసి మళ్ళా వాక్యం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఏ దినం బాబు? తద్దినమా లేకపోతే పెళ్లి దినమా లేదా దినమా? ఏ దినం అది? తప్పు. వాక్యం ఏం చెబుతుంది? సంతోషంగా ఉంటే కీర్తన పడు. ఏ కీర్తన? సంతోషానికి కారకుడైన వాని మహిమపరిచే కీర్తన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘ సంబంధులైన వారు రోగులైతే సంఘ బిడ్డలకు తెలియజేయాలి. చాలామంది ఎవరైనా రోగంతో ఉంటే తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ అన్నట్టు వాక్యం ఏం చెబుతుందో చూడరు. పెద్ద అంటే ఒకడు ఉంటాడా, అనేక మంది ఉంటారా? పెద్ద అంటే ఒకడా, ఏకవచనమా బహువచనమా? సరే, పెద్దలు అంటే రైట్, బాగుంది. ఇప్పుడు కాపరి అనేవాడు సంఘానికి ఒకడు ఉంటాడా, నలుగురు ఉంటారా, అనేక మంది ఉంటారా? సంఘానికి ఒక కాపరి. ఓకే, అతడు కూడా ఒక లెక్కలో పెద్ద కింద వస్తాడు. తరువాత ఆ కాపరి కింద ఉపకాపరులుగా లేక పై విచారణకర్తలుగా లేకపోతే సంఘ సంబంధిత వ్యవహారాలలో పాలి భాగస్తులైన వారు పెద్దల లెక్కలోకి వస్తారు. ముఖ్య బాధ్యతలు వహించేవాళ్ళు, సంఘ పరిచర్య క్రమములో ముఖ్య భూమిక పోషించేవాళ్ళు పెద్దల లిస్టులోకి వస్తారు. ఎవరిని పడితే వాళ్ళని ఆత్మీయ నాయకుడు వాడడుగా ముఖ్య కార్యాలకు. గనుక దానికి అంకితమై దాని విషయంలో పిలుపు ఏర్పాటు పొందిన పెద్దలు. చాలామంది విశ్వాసులు నేను చెప్పాక మళ్ళీ తెలివి తక్కువ అన్నట్టు ఏదన్నా బాధ వచ్చిందనుకో, తుపాకీ తీసుకున్న వేటగాడు పక్షిని వెతికినట్టు నన్ను వెతుకుతూ ఉంటారు, ఎక్కడున్నాడు వీడని. వాక్యం ఏమి చెప్పుచున్నదో చూడండి. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు అయ్యగారిని వెతుక్కొనవలెను, వాడిని పట్టుకొని రావలెను, లేకపోతే వాడు ఎక్కడున్నాడో చూసి అక్కడికి పోవలెను, వాని చేత ప్రార్థన చేయించుకొనవలెను అని చెప్పాల. చూడండి, బాగా చూడండి, వాక్యం చూడండి, ఉందో లేదో చూడండి. ఆడ మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు ఏమి చేయాలి? ఇప్పుడు మీరు తండ్రి సన్నిధి సహవాసానికి చెందిన వాళ్ళు అనుకుందాం. సహవాసానికి చెందిన వాళ్ళైతే ఏం చేయాలి? బలహీనత వచ్చింది, రోగం వచ్చింది, ఇబ్బంది కలిగింది, స్త్రీవి కావచ్చు పురుషుడు కావచ్చు. ఏం చేయాలో తెలుసా? ఆ బలహీనత కలిగిన వ్యక్తి తన వారికి చెప్పి సంఘానికి సమాచారం అందించాలి. సమాచారం అందించినప్పుడు సంఘంలో పెద్దలుగా ఉండి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నేను దేవుని ప్రేరణతో ఏర్పరిచిన బిడ్డలు, వాళ్ళు ఆ ఇంటిని దర్శించాలి. లేదా ఆ వ్యక్తి రాగలిగి వస్తే వాళ్ళు ఆ వ్యక్తికి నూనె రాసి ప్రార్థన చేయాలి. అర్థమైందా? నూనెకు ప్రార్థన చేసి నేను ఈయటం కాదు. అర్థమైందా? నూనెకు ప్రార్థన చేసి నేను ఇవ్వటం కాదు. ఇక అదేదో మీ విశ్వాసాన్ని బట్టి నమ్ముతా, నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న వచనం కింద దాన్ని గొట్టిపడేసి ఏదో చేస్తున్నాం. అసలు రూల్ అది కాదు. అర్థమైందా? రూల్ ఏంటంటే, మీరు సన్నిధిలోకి వచ్చినా లేకపోతే సన్నిధి నుండి మీ ఇంటికి వచ్చి దర్శించినా సంఘ పెద్దలు చేయాలి ఆ పని. చూడండి ఆ వచనం, నేను చెబుతున్నది కాదు, లేఖనం ఏం చెబుతుందో చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. పెద్దను అన్నాడా? పెద్దను అంటే నువ్వే పెద్దవే రా అని నన్ను డిమాండ్ చేయండి. పెద్దను అన్నాడా, పెద్దలను అన్నాడా? పెద్దగా. రైట్. అంటే పెద్దలు ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, అవకాశం ఉంటే 10 మంది కావచ్చు. ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది వెళ్ళి ఆ రోగిని దర్శించి చదువు తల్లి. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అద్దుగో, ఆ పెద్దలు ఏం చేయాలట? వెళ్ళి ఆ రోగి దగ్గరికి వెళ్ళి నూనె రాసి
ప్రార్థన చేయాలట. ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థన చేయాలి. నూనెగా ప్రార్థన చేయటం కాదు, నూనె రాసి రోగి కొరకు ప్రార్థన ప్రభువుకి చేయాలి. చదువు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా మనం నడిస్తే విశ్వాసం దృఢంగానే ఉంటుంది. వాక్యానికి భిన్నంగా అడుగులేస్తేనే విశ్వాసంలో స్టెబిలిటీ లాస్ అవుతుంది, నాణ్యత లోపిస్తుంది. మళ్ళీ చెప్పేదా? విశ్వాసం మనలో గట్టిగా దృఢంగా నాణ్యంగా ఉండాలంటే అడుగులు వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా అడుగులు వేసామనుకో విశ్వాసం దృఢంగా ఉంటుంది. నేను దేవుని మాట చొప్పున ప్రతిదీ చేస్తున్నాను కనుక తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడన్న నిశ్చయిత బహు పటిష్టంగా ఉంటుంది. వాక్యానుసారంగా అడుగులు వేయకుండా మనం క్రియలు చేసామనుకో అంత స్టెబిలిటీ ఉండదు, అంత నాణ్యత ఉండదు, అంత పటిష్టత ఉండదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అబ్బే కాదు, నేను ముగింపులోకి వచ్చా, తొందరగా పెద్దగా చెప్పాలి. మరి ఇందాక ఎటుపోయారు? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని, విశ్వాసం ఎప్పుడు దృఢంగా ఉంటుంది? వాక్యము చొప్పున చేసినప్పుడు. ఇప్పుడు పాపం అక్కడ ఉంటారు పెద్దలైన వాళ్ళు, కాస్త ఆత్మీయంగా ఎదిగి అభిషేకం పొంది దేవుని ఏర్పాటు పొందిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ వచ్చిన వాళ్ళు అనలేడా? అయ్యా ఏంటి సంగతి చెప్పండి, మేమున్నాడు. కాదులే కొంచెం బాగలేదే కానీ అనలేడా? అన్నాడు. అటు కదా ఉండేదన్న, ఎటు పోవాలి? అయ్యా మేమున్నాం చెప్పండి అంటే, మీ కాదులేనా అన్న కావాలేనా? అన్న ఇది చిన్నది కాదు, అన్న కావాలా? చిన్నది పెద్దది అని చెప్పారా? నీవు రోగివై ఉంటే వారేం చేయాలి? మీరు కూడా గుర్తించండి, ఇక్కడ ఉండేటువంటి పెద్దలైన వాళ్ళు గుర్తించాలి. ఏంటంటే ఒక వ్యక్తి ప్రార్థన చేయటం కాదు, 2-3 ఆ వ్యక్తిని కూర్చోబెట్టుకుని నూనె రాసి ప్రార్థన చేయాలి. ఇది మంచి పద్ధతి, మంచి అలవాటు. తప్పకుండా విడుదల వచ్చింది. ఇది జరగట్లా. ఈ అయ్యగారు ఒకడే దా ఎంతమందిగా నెత్తి మీద చేతులు పెడతాడు, కడుపులో మండి పెట కొట్టినోళ్ళు కూడా ఉన్నారు. మరి ఏం చేస్తారు? నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు నూనె బాటిల్ ఇస్తే ఇసిరి జనాలు వేస్తాడు. ఏందన్నా నూనె బాటిల్ ఇసిరేసాడు ఏంటంటే, మరి నూనెకి ప్రార్థన చేసేది ఏందిరా? నూనె రాసి ప్రార్థన చేయమండి, నూనె ప్రార్థన చేసి పో తెచ్చుకోపో అని జనాలు లేస్తే ఎంత పచ్చడి అయిపోద్ది, తొక్కేస్తారు జనం. కొంతమంది ప్రార్థన సగం చేయనిచ్చి మాట్లాడతారు కళ్ళు తెరిచి, సగం చేసినాక అన్నో మరే అంటారు, పెట్టమని కొట్టి కళ్ళు అంటారు. ప్రార్థన చేస్తుంటే సగం బడ చేసినాక మళ్ళీ వాళ్ళకి ఏదో గుర్తొచ్చి మరే ఇదిగో అంటారు. నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు అని గట్టిగా డిప్ప మీద పెట్టమని ఒకటి కొడితే ఇక మాటలే. కొంతమంది వచ్చాం కాళ్ళ మీద బోర్లు పడతారు, ఏనేదో దేవుళ్ళలాగా. అనవసరంగా వాడిని పడేయటం తప్ప ఏముండదు. ఎవరిని? నరుడే, నరుడి పాదం పట్టకూడదు. వద్దు, మనుషుల పాదాలు కాదు, దేవుని పాదాలు పట్టాలి. మనం దేవునికే నమస్కారము చేయమో. తనకు ప్రత్యక్షతలు బయలుపరిచిన దేవదూత పాదములు పట్టడానికి యోహాను వంగితే, వద్దు సుమి, నేను నీతో కూడా నీ సహోదరులతో కూడా యేసుక్రీస్తు దాసుడను, ప్రభువుకే నమస్కారము చేయుము అన్నాడు. దేవదూతే ఒప్పుకోలేదు. కొర్నేలు వచ్చి పేతురు ముందు సాగిల పడితే, లేనాయనా నేను నీ వంటి మనుష్యుడనే అన్నాడు. ప్రభువుకి నమస్కారం చేయి, నాకు కాదు, నేను నీ వంటి మనుష్యుడని, బలహీన మనుష్యుడని. నాయన నమస్కార పాత్రుడు నా యేసయ్య ఒక్కడే. ఏం చేయాలయ్యా? శ్రమ సంభవించినా పరిగెత్తుకొని దారులు ఎత్తుక్కోవాలా అన్నాడా? ఏం చెప్పాడు? ఐడియా ఎక్కడ దొరికిద్ది? ఫస్ట్ చేయాల్సింది అది, ఓకేనా? 2, ఆనందం కలిగితే ఏం చేయాలి? డ్యాన్స్ పార్టీ పెట్టి పొగేసుకొని
జుట్టుపోలు పిలిచి ఎగరాలి. అదే దేవుని పనులు కదా, దెయ్య పనులు. వదిలే. మూడవది, శ్రమ సంభవించిన రోగి అయినా పాస్టర్ని వెతికి వేటాడాలి. కాపరి, సువార్థికుడు, బోధకుడు, దేవుడు ఆయనకి ఇచ్చిన కృపావరాలు ఏవో వాటిని బట్టి అతడు వాడబడుతూ ఉంటాడు. మేమైతే ప్రార్థించుటయందు ప్రకటించుటయందు ఎడతెగక యుందుము. అర్థమైందా? ప్రజలతో ఏం మాట్లాడాలో మేము ఆయన ముందుకు పోవాలి. ఆయన ఏం చెప్పాడో అవి తీసుకొచ్చి ప్రజల ముందుకు వెళ్ళాలి. మా పని ఇదే. అపోస్తల కార్యం 6వ అధ్యాయం. మరి ఆల్రెడీ సంఘంలో చేర్చబడ్డ వాళ్ళ సమస్యలు, వాళ్ళ భోజన పానాదులు, లేకపోతే వాళ్ళ రోగ సమస్యలు, వాటన్నిటికీ పరిష్కారం ఏంటంటే సంఘపు పెద్దల ఆ కార్యాలన్నీ చక్కదిద్దాలి. అది వాక్యం. చూడు, అపోస్తల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి అంట చూడు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. అది నాయకుల పనులు ముఖ్యమైనవి 2. 1, దేవుని శక్తి పొంది దేవుని వాక్కు పొందుకోవడానికి దేవునికి ప్రార్థన చేయుట. దేవుడు కృప చూపి వారికి ఇచ్చిన శక్తి, వారికి ఇచ్చిన వాక్కును తీసుకొని ప్రజల ముందుకెళ్ళి వారికి ప్రకటించుట. ఇది అవశ్యమైన ముఖ్యమైన 2 కార్యాలు. మరి మిగిలిన కార్యాలు అంటే సంఘములో నాయకత్వపు మెట్టులోనికి వచ్చి ఆధ్యాత్మిక ప్రగతి పొంది మంచి పేరు, చూడు, పరిశుద్ధాత్మతో నింపబడి విశ్వాసంతో నిండుకొని మంచి సాక్ష్యము కలిగినటువంటి 7 ఏర్పరచుకోండి. మరి ఒక సంఘంలో నిలబెట్టాలంటే మరి ఇప్పుడు ఈ అబ్బాయి నిలబెట్టాను, ఆ సాక్ష్యం చూసే కదా నిలబెడతాను. ఆయన నిలబెట్టాను, ఆ సాక్ష్యం చూసే కదా. ఆయన నిలబెట్టాను, అది చూసే కదా, చూడకుండా కాదు కదా. మరి అలాగా దేవుని చేత ఎంపిక చేయబడిన వారు, దేవుని ఏర్పాట్లో ఉన్నవారు, వారు చేసిన విజ్ఞాపనకు దేవుడు జవాబివ్వడా? అది చెప్తున్నాడు. మిగిలిన కార్యకలాపాలు, సంఘములో వ్యక్తుల్ని రిసీవ్ చేసుకోవటం, ఆకలిగొని అన్నా ఆకలిగా ఉందన్నా అంటే నేను భోజనం పంచిపెట్టగలనా? నేను వాక్య అన్వేషణలో ఉండాలి. నిజం చెప్తున్నానండి, నన్నే కాదు ప్రతి దైవజనుని మీరు ఇలాగ అర్థం చేసుకోవాలి. దైవ జనాంగం కూడా ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. సంఘమంతా ఇది నేర్చుకోవాలి. కాపరిని ఒక్కడనే పట్టుకొని ఉతకటం కాదు, కాపరి చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ సంఘ పెద్దలు లేక సెకండ్ లీడర్స్ వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అన్ని పనులు మేము చేయడానికి కుదరదు అన్నారు అపోస్తలులు. మేమైతే వాక్యము ప్రకటించుటయందును ప్రార్థన చేయుటయందును ఎడా తెగక యుందుము. కొంచెం మానిటర్ లేపితే నేను ఎక్కువగా కేక వేసుకునే అవసరం ఉండదు. స్తోత్రం. ఎడతెగక ఉండాలి. ఎందులో? ఈ రెండిట్లో. మరి వీళ్ళు ఏం చేయాలి? ఆకలి కొని వచ్చిన వానికి ఆకలి తీర్చేదానికి సంఘంలో ఏర్పాటు చేయాలి. అది వీళ్ళని అడుగుతా, తమ్ముళ్ళని అడుగుతా నేను, ఆ వచ్చారు కదా వాళ్ళకి అన్నం పెట్టారా? వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో అడిగారా? వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకున్నారా? అదంతా ఇక్కడ ఉండేవాళ్ళు జాగ్రత్తగా చేయాల్సిన పరిచర్య, బాధ్యత. వాళ్ళని వీళ్ళు రిక్వెస్ట్ చేయటం, వాళ్ళకి సమస్యలు చెప్పటం, వాళ్ళ నలుగురు చేత ప్రార్థన చేయించుకోవటం విశ్వాసి చేయాల్సిన పని. కానీ ఏం జరుగుతుంది? తారుమారయ్యింది. ఏం మారైంది? తారుమార్ అయిపోయి నేను చేయాల్సిన పని వాళ్ళు, వాళ్ళు చేయాల్సిన పని నేను. అట్లా కరెక్ట్ కాదు. నేను మీకు విలువైన విషయాలు బోధించాలంటే దేవుని ముందు కూర్చోవాలి, అవునా? దేవుని దగ్గర పొందుకోవాలి, మీకు ఉపదేశించాలి. మీ సమస్యలకు ప్రార్థన ఎవరు చేయాలి? అందరు కలిసి ఒకసారి చెప్పండి, మీకు అందరికి వందనాలు చేసుకుంటాను. ఒకసారి ఎవరు చేయాలి మీకోసం? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు వచ్చి నూనె రాసి
ప్రార్థన. ప్రభువు నామమున ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగినే ఖచ్చితంగా స్వస్థత వచ్చింది. ఇప్పుడు చాలా ప్రార్థనలకు నేను చేస్తే జవాబులు రాకపోవటం నేనే కాదు, చాలామంది పాస్టర్లు మొత్తుకొని ఎగిరెగిరి టచ్చో, స్వస్థతో, ప్రభువా ముట్టో, బాగు చేయో అన్నా కూడా చాలా వాటికి జవాబులు ఎందుకు రావట్లేదు తెలుసా? రే నేను ఇస్తా కానీ కొద్దిగా వాక్యం చూడండి రా, నేను ఏం చెప్పానో చూడండి రా, మీ పని మీరు చేయండి రా, ఎవరి పని వాళ్ళు చేయండి రా, ఎవరి సంగతులు వాళ్ళు చేయండి రా, నేను కార్యం చేస్తానని దేవుడు చెబుతున్నాడు. ఊరుకోవాయా, ఆ సీజన్ వేరు ఈ సీజన్ వేరు, అంత మారిపోయింది ప్రభువా, నువ్వే కొంచెం మార్పు చెందాలి అంతే. మారిపోతున్న ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మారాలి ప్రభువా అని యేసయ్యకు రిటర్న్ క్లాసులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. ఆయన ఏమంటాడు? మొరాయిస్తాడు, నేను మారనంటాడు. ఎట్లా ప్రభా మారకపోతే? మారాలి నాయన, నువ్వు ఎట్లా మారకపోతే ఎట్లా ప్రభా అంటే మారనన్నా నేను. అట్లయితే మేమే మారుతాంలే ప్రభు అనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కూటమి అయిపోయినాక నా దగ్గరికి ఎవరిని వచ్చారంటే మర్యాదగా ఉండదు. నలుగురు నిలబెడతా, మొత్తం కలిసి మీ నెత్తిన చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. నూనె దగ్గర పెట్టుకోండి, నూనె పోయండి, ప్రార్థన చేయండి. వాళ్ళకు రోగాలు బాగపోతే అప్పుడు అడగండి. అట్ట కాకుండా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు కాదులే అన్నయ్య, నువ్వు చెయ్యాలే అన్నయ్య, నా దగ్గరికి వచ్చారా, నేను ఎగిరి నెత్తి మీద బాది చేసినా ఇంకా రోగాలు పెరగటమే కానీ తగ్గదు. ఇది తగ్గాలా పోవాలా, సమస్యలు రావాలా, ఎగ్జామ్ రాసినట్టుంది అది పాస్ అవ్వాలా, అసలు ఫెయిల్ అయిపోవాలా, నాకెళ్ళి చూస్తే అంతే. ఇది జాగ్రత్త. వాక్య ప్రకారం చేయండి, మొత్తం జయం వచ్చేస్తుంది అంతే సునామంలో. హల్లెలూయా. క్రమములో నేర్చుకుందాం, క్రమములోకి వద్దాం. బుద్ధిహీనంగా పద్దాకల పిల్లకాయలాగా ప్రవర్తించొద్దు, మార్పు చెందాలి. ఎవరికి ఏ స్థానం దేవుడిచ్చాడో, ఎవరికి ఏది చేయమని చెప్పాడో అది వాళ్ళ చేత మనం చేయించినప్పుడు ఆ కార్యాన్ని చూడగలం. ఇప్పుడు యేసయ్య నన్ను నిలబెట్టాడు అనుకుందాం. శాలేమోను కాదు కానీ యేసయ్య నువ్వే వచ్చి చెప్పవా ప్రభా, నువ్వే వచ్చి చెప్పవా అంటే నేను ఒక పద్ధతి పెట్టా, ఒక క్రమం పెట్టా, అతన్ని నిలబెట్టా, అతని నుండే మీకు వాక్కు వస్తుంది, నేను అతన్ని వాడుకుంటున్నా అంతే, మీరు అక్కడే కాచుకొని కూర్చో. కాదు ప్రభా, నువ్వే రా ప్రభా అంటే అది విడ్డూరం కదా. అట్లాగే దేవుని క్రమం, దైవజనులు పెద్దలు వాళ్ళని దేవుడు నిలబెట్టినప్పుడు కొంతమంది అయితే మరీ పాపం వాళ్ళ అమాయకత్వం అండి. పాపం వీళ్ళు వచ్చి నిలబడతారు, నాకు వాక్యం తెలుసు కదా, వాళ్ళు చేస్తారు, చేయించుకోండి అమ్మా అని నేను పోతుంటే అన్నయ్య వీళ్ళు కాదులే కానీ నువ్వు అన్నయ్య ఊరి వీళ్ళ పిచ్చి పాడు కానీ ఏం చేయాలో వీళ్ళని అనుకుంటాను నేను. వాళ్ళ ముఖం మీదే, వాళ్ళ ముఖాలేం పాపం ఆమ్లెట్లాగా మాడిపోతాయి. వీడేమో మమ్మల్ని చేయమంటాడు, వాళ్ళేమో మేము దగ్గరికి పోతేనేమో మీ మొక్కల కోసం ఆమె వచ్చింది, అట్టయితే మా దగ్గర మా ఊళ్ళో చాలామంది పాటర్లు ఉన్నారు, మాకు వదిలిపోండి అన్నట్టు వాళ్ళు వెళ్తూ ఉంటే బాధ కదా. దేవుని చట్టాన్ని తృణీకరిస్తున్నామని తెలుసా నీకు? స్వస్థపరిచే శక్తి ఎక్కడ దేవుడు ఏర్పాటు చేశాడో అక్కడ దాటి వస్తున్నామని తెలుసా నీకు? వాక్యానుసారంగా ప్రవర్తించు, దేవుడు జవాబు ఇవ్వకపోతే అప్పుడు అడుగు.